ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి 7 దినముల ఉపవాస ప్రార్థనలు ముగించబడ్డాయండి. దేవుడు ఎంతో అద్భుతకరంగా ఆయన నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. మరి మీ ప్రార్థన అవసరతలు తెలిపి మా కొరకు కూడా ప్రార్థించండి అమ్మా అంటూ మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క అక్రతను గురించి మా సంఘంలో మేము ప్రార్థించామండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయనుగాక. ఇంకను మా వ్యక్తిగత జీవితాల్లో నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని ప్రభుపేట మనవి చేస్తున్నా. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పును గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు నిజముగా ఎంతో చక్కగా మనతో మాట్లాడుతున్నాడండి. వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు గనక వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు అంటూ ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. అలాంటప్పుడు నీవెందుకు అధైర్యపడుతున్నావు? నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్పి దేవుడే చెప్తుంటే నీ జీవితంలో అలజడులు చెలరేగుతున్నప్పుడు, నీ జీవితంలో ఒకవేళ చెప్పుకోలేనంత భారము చేత నువ్వు కృంగిపోతున్నప్పుడు, నీవు ఆ భారమును చూస్తూ ఆ బాధనే చూస్తూ నీవు ముందుకు కొనసాగుతున్నావేమో చూడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తూ ఆయన ఎంతో చక్కగా మాట్లాడుచున్నాడు. ఆనాడు పేతురు అనే వ్యక్తి కూడా ఆ సముద్రం మీద నడవాలని ఆశపడ్డాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. అయితే తృప్తిపరిచిన కొన్ని నిమిషాలకే ఈ పేతురు దేవుడు చేసేటువంటి కార్యమును అనుభవిస్తూనే, దేవుడు చేసినటువంటి అంత గొప్ప కార్యమును ఆయన అన్వయించుకుంటూనే, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉంటూ దేవుని వైపు చూస్తున్నంతసేపు కూడా పేతురు ఆ నీటి మీద నడవగలిగాడు ఆ సముద్రం. మరి ఎప్పుడైతే ఆ నీళ్ల వైపు, ఆ తుఫాన్ వైపు చూచాడో వెంటనే తను మునిగిపోసాగాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని వైపు చూస్తాము. దేవుడు నా జీవితంలో ఉన్నాడని మనం ఎంతో ధైర్యముతో ఎంతో చక్కగా మనం ముందుకు కొనసాగుతూ మన ఆత్మీయ స్థితిలోనే కానీ, మనకున్న అవసరతలలోనే కానీ దేవుడు ప్రతిదీ సమకూర్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నప్పుడు మనం ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాం. చాలా మంచిదే. కానీ ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూడకుండా నీ ఆత్మీయ స్థితిలో నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తూ నీ ఆత్మీయతలో ముందుకు కొనసాగకుండా ఈ లోకం అనేటువంటి ఆ శోధనలు ఎదురవుతున్నప్పుడు దేవుని వైపు చూడకుండా నీవు అల్ప విశ్వాసమైనటువంటి ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉంటూ నీకున్న శోధన వైపు, నీకున్న సమస్య వైపు నువ్వు చూస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది, అయ్యో ఇది అసాధ్యం కదా, ఇది ఎలా జరుగుతుందని నీవు అనుకుంటావు. అదే నీవు దేవుని వైపు చూడగలిగినట్లయితే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక ఇక నన్ను ఎవరు ఆపగలరు? ఆయనే నా పక్షముగా ఉంటూ ఆయనే సమస్తమును సమకూర్చి జరిగిస్తారనే ధైర్యంతో నీ ముందుకు కొనసాగగలవు. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న శోధనలు, శ్రమల వైపు నువ్వు చూస్తావో నీ ఆత్మీయ స్థితిలో పడిపోవడం మాత్రమే కాదు, కానీ నీలో ఏదో తెలియనటువంటి అధైర్యం చేత నింపబడతావు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీకున్న సమస్యలు, శోధనలు బట్టి నీవు అలాగన భయపడుతున్నావేమో, ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ప్రతి దాని వైపు నువ్వు చూస్తున్నావేమో, మొదట దాని వైపు చూడడం ఆపి దానికంటే గొప్పవాడైనటువంటి ఎన్నో అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుని వైపు చూడడం నీవు ప్రారంభించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. అందుకనే ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడండి. ఎంతో చక్కగా తన ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగుతున్నారని చెప్పవచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు? నరమాత్రుల ద్వారా మనకి ఏదో సహాయం కలుగుతుందని నరుల వైపు చూస్తే ఆ సహాయం వ్యర్థమేనండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, రాజులను నమ్ముకొనుట కంటే
మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీవు ఇప్పటి వరకు నీవు నమ్ముకున్నటువంటి బంధువుల వైపు, నీ రక్త సంబంధికుల వైపు, నీ అన్న వారి వైపు నీవు చూస్తున్నావేమో, కానీ ఇక నుంచి నీవు కలిగి ఉండవలసిన ఆలోచన ఏమిటంటే, రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే ఇక అదంతా వ్యర్థమే, కానీ నేను యెహోవాను ఆశ్రయించుటే మేలని దేవుని వైపు నీవు చూడగలిగినట్లయితే అది తుఫాను వంటి చెలరేగే పరిస్థితులు అయినప్పటికీ కూడా తుఫాను సహితము సద్దుమణిగేలా దేవుడు చేయగలడు. ఎంతో అద్భుత కార్యమును మన పక్షమున చేయగలడు గనక ఇక్కడ భక్తిపరుడు మాట్లాడుతున్నట్లుగా, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నామని చెప్పి ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. ఉదయకాల సమయంలో నీ భక్తి ఎలా ఉంటుంది? నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది కదా, నమ్మిక మాత్రం ఉంచుము అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మనమే దేవుని కార్యాలు ఇంకా చూడలేకపోతున్నామంటే మనలో అనమ్మకత్వం అనేది ఏలుబడి చేస్తుంది, అవిశ్వాసం అనేది ఏలుబడి చేస్తుందేమో. ఎక్కడ మనము తప్పిపోయి ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం. కానాను స్త్రీ ఎలా అయితే దేవుని సన్నిధిలో తగ్గించుకొని యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కోసము కుక్కపిల్ల చూచినట్లుగా, ప్రభువా నేను నీ సహాయం కొరకు వేడుకుంటున్నానని తగ్గింపు కలిగి ఎంత భక్తిని కనపరిచిందో, అట్టి రీతిగా మనం కూడా తగ్గింపు కలిగి ఆయన సన్నిధిలో గోజాడుతూ, ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ, అయ్యా నీవే నా ఆధారం, అయ్యా నీవే నా దిక్కు ప్రభు అని ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూస్తావో తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు గనక ఈ ఉదయకాల సమయంలో నీవు అనుకుంటున్న ప్రతి కార్యమును దేవుడు నెరవేర్చునుగాక. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యము చేయనుగాక. ఆమెన్. చిన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే, ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయనని ప్రభా నీవే చెప్పి ఉన్నావు గనక నరులు మాకేమి చేయలేరయ్యా, నీవే మాకు సహాయకుడుగా ఉన్నావని చెప్పి ప్రభా అయ్యా మేము ఇంకా దేనికి భయపడమని చెప్పి అయ్యా భక్తిపరుడు తెలియపరుస్తున్నట్లుగా మా జీవితాల్లో కూడా నీవు వాగ్దానం ఇచ్చావు నాయన. ఈ లోకంలో ఎదురవుతున్న సమస్యల వైపు మేము చూడక నమ్మదగిన దేవా నీ వైపు చూచి నీ మేలులను పొందుకునే కృపను దయచేయండి. ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలందరి పక్షముగా యేసు నామంలో నీ అద్భుత కార్యములు జరుగునుగాక నాయన. ఏ మాత్రము కూడా వారు అల్ప విశ్వాసంలోనికి వెళ్ళడానికి, అనమ్మకత్వంలోనికి వెళ్ళడానికి వీలు లేదయ్యా. అయ్యా నీ రక్త ప్రోక్షణ చేత నీ అగ్ని కంచెను వారి చుట్టూ ఉంచండి అయ్యా. అయ్యా ఆత్మీయతలో పోరాడే కృపను నాయన, ఆత్మీయతలో వర్ధిల్లుతూ విజయాన్ని పొందుకుంటూ అపవాదైన సాతాను ఏలుబడి చేస్తున్న ప్రతి దాడిపై వారి విజయాన్ని పొందుకున్న అద్భుత కార్యములు చూసే గొప్ప కృపను దయచేయండి అయ్యా. నీ కృప చేత బలపరుస్తూ అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యములను, దీర్ఘాయువును, ఉద్యోగ ప్రయత్నాల్లో తండ్రి నీ గొప్ప కార్యములను, అలాగనే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుండి విడుదల, గర్భఫలం లేని వారికి గర్భాన్ని తెరవండి, కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయమును చేకూర్చండి అయ్యా. ఎవరైతే ఏ ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, కలవరం చేత నింపబడి ఉన్నారో ప్రతి ఒక్కరిని యేసు నామంలో విడుదల కలిగించే ప్రభా. వారి చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో వారికంటే ముందుగా నీవుంటూ ప్రతి కార్యమును నెరవేర్చమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.